ఆల్రైట్ స్టార్టింగ్ లో బ్రేకింగ్ చూద్దాము. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముగిసింది ఉప ముఖ్యమంత్రి పవన్ భేటీ. గంటన్నరకు పైగా సాగింది ఈ సమావేశము. మంగళగిరి జనసేన కార్యాలయానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కు సెక్యూరిటీని పెంచారు. Y+ ఎస్కార్ట్ సెక్యూరిటీతో పాటు బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించింది ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ కాన్వాయ్లో ఒకటైన బుల్లెట్ ప్రూఫ్ వాహనం పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. ఈ మర్యాదపూర్వక భేటీకి సంబంధించి అలాగే పవన్ కి భద్రత పెంచిన దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఇక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. క్రాంతి, కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయితే ముగిసింది. దాదాపు గంటన్నర పాటు సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్ అండ్ అలాగే కందుల దుర్గేష్ కూడా వెళ్ళడం జరిగింది. ఇక మర్యాదపూర్వకంగా కలిసినటువంటి భేటీకి సంబంధించి ఇద్దరు కూడా విజువల్స్లో మనం చూసాము, ఆలింగనం చేసుకోవడం జరిగింది. ఒక ఘన విజయంతో పాటు డిప్యూటీ సీఎం హోదాని పవన్ కళ్యాణ్ కల్పించినందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా చంద్రబాబు నాయుడు సైడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్కి మర్యాదపూర్వకంగా గౌరవప్రదమైనటువంటి వెల్కమ్ కూడా లభించింది. ఇక క్లియర్గా మనం చూసుకుంటే కనుక దాదాపు గంటన్నర పాటు భేటీ అవ్వడం జరిగింది. ఈ భేటీలో ఈ యొక్క గెలుపుకు సంబంధించి భవిష్యత్తు కాలంలో కూటమితో కలిసి జనసేన అడుగులు వేయబోతుంది కాబట్టి తీసుకునేటటువంటి నిర్ణయాలు కానీ వెళ్ళబోయేటటువంటి విధానం కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ఖచ్చితంగా కలిసి పనిచేయాలి అనే విధంగా కూడా సాధారణటువంటి చిట్చాట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క భేటీకి సంబంధించి కూడా వెళ్ళిన వెంటనే పుష్పగుచ్చం ఇచ్చి ఇరువురు కూడా ఆలింగనం చేసుకున్నారు. ఘన స్వాగతం అయితే లోపల ఎదురు బదురు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత మంత్రులందరూ కూడా సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. జనసేనకు సంబంధించి ఇప్పటికే మనం చూసాము, పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి గతంలో 2017లో పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యలపైన ఇదే సచివాలయంతో చంద్రబాబు నాయుడిని కలిసి మాట్లాడడం జరిగింది. రెండవసారి డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి సచివాలయంకి వచ్చారు. అయితే వచ్చిన వెంటనే కూడా డైరెక్ట్గా వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం దాదాపు గంటన్నర పాటు కలిసి మాట్లాడిన తర్వాత తిరిగి మళ్ళీ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంకి అయితే బయలుదేరారు. మరోపక్క ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి సెక్యూరిటీ విషయంలో మనం చూసుకుంటే కనుక Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ అండ్ అలాగే Y+తో పాటు అండ్ అలాగే మనం చూసుకుంటే కనుక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని కూడా పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది. ఏదైతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రజెంట్ పవన్ కళ్యాణ్కి కేటాయించారో గతంలో అది మాజీ సీఎం జగన్కి కేటాయించినటువంటి వెహికల్స్లో ఒకటి, ప్రభుత్వం నుంచి అధికారికంగా కేటాయించినటువంటి వెహికల్ అది అయినప్పటికీ కూడా సీఎం జగన్ గతంలో తను స్వయంగా చేయించుకున్నటువంటి ఒక వెహికల్ని వాడేటటువంటి వాళ్ళు. సో ఇది బ్యాక్ లైన్లో ఉండేది కానీ వాడేటటువంటి వాళ్ళు కాదు. సో ఇప్పుడు అదే వెహికల్ని మళ్ళీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు ఆ వెహికల్నే పవన్ కళ్యాణ్ వాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఏదైతే Y+ సెక్యూరిటీ కల్పించారో ఈ సెక్యూరిటీ ద్వారా 24 hours ఒక ఇద్దరు పోలీసులు పవన్ కళ్యాణ్తో పాటు ఉంటారు. దాంతోపాటు కార్యాలయంతో పాటు క్యాంప్ ఆఫీస్ వద్ద కూడా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి Y+ సెక్యూరిటీ ఉంటుంది 24 hours. ఎందుకంటే సినీ ప్రముఖులు అండ్ అలాగే రాజకీయ ప్రముఖులు ఏపీ వ్యాప్తంగా కూడా పవన్ ఎక్కడ ఉన్నా కూడా భారీ ఎత్తున జనం గుమ్ముగూడి పవన్ వెంట వస్తూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ కల్పించారు. గతంలో పవన్ కళ్యాణ్కి ప్రైవేట్ సెక్యూరిటీ ఉండేది కానీ ఇప్పుడు అధికారికంగా డిప్యూటీ సీఎం కావడంతో ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ కల్పించారు. మరోపక్క తనకి కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయంతో పాటు విజయవాడలో ఉన్నటువంటి ఇరిగేషన్ క్యాంపు కార్యాలయం ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి క్యాంపు కార్యాలయం కేటాయించారు. దాన్ని పరిశీలించిన అనంతరం సచివాలయం నుంచి వెళ్లారు. రేపు ఛార్జ్ తీసుకొని ఉన్నారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. రైట్ క్రాంతి. సో మాజీ సీఎం జగన్ కాన్వాయ్లో ఒకటైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కేటాయిస్తున్నారు.